తెలుగు చిత్రసీమ, దీన్నే టాలీవుడ్ అని కూడా అంటారు. ఒకప్పుడు బాలీవుడ్ తరువాత ఎక్కువ సినిమాల్ని నిర్మించే ఇండస్ట్రీగా పేరు గడించింది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని కాలీవుడ్ అంటే తమిళ ఇండస్ట్రీ ఆక్రమించేసిందనుకోండి. ఒకప్పుడు టాలీవుడ్ స్వర్ణయుగంగా విలసిల్లి ప్రపంచ స్థాయిలో పేరెనికగన్న చిత్రాల్ని నిర్మించి మనవైపు అందరి దృష్టి పడేలా చేసింది. తరువాత ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. అయితే ఈ మధ్య నిర్మించిన కొన్ని సినిమాలతో మళ్లీ ప్రపంచమంతా మన టాలీవుడ్పై దృష్టి నిలిపేలా చేశాయి. అలాంటి సినిమాల్లో బాహుబలి సినిమా ఒకటి. 2 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా భారతదేశ చలనచిత్ర రంగంలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి సరికొత్త చరిత్రకు నాంది పలికింది. బాహుబలి 2తో మళ్లీ క్రేజ్ను సంతరించుకుంది. ఇలా ఒక తెలుగోడు తీసిన సినిమా అంతలా క్రేజ్ సంపాదించడం మనకు గర్వకారణమే అయినా ఇలాంటి సినిమాల వల్ల టాలీవుడ్కి ఒరిగేదేమీ ఉండదని కొంతమంది వాదిస్తున్నారు. ఇంతకీ బాహుబలి 2 వల్ల మరియు కొన్ని భారీ చిత్రాల వల్ల టాలీవుడ్కి లాభమా, నష్టమా? ఈ మధ్య కాలంలో కొన్ని భారీ చిత్రాలు వచ్చి భారీ ఫ్లాపుల్ని మూటగట్టుకొనగా ఎవ్వరూ ఊహించని విధంగా కొన్ని చిన్న సినిమాలు భారీ హిట్స్ సాధించి మంచి కలెక్షన్స్ను రాబట్టాయి. దీంతో భారీ చిత్రాలు అవసరమా అని నిర్మాతలు, దర్శకులు, నటులు, ప్రేక్షకులు తెగ ఆలోచించేస్తున్నారు. చిన్న సినిమాలకు థియేటర్స్ లభించకపోయినా ఇచ్చిన థియేటర్స్తోనే సరిపెట్టుకుని సక్సెస్ సాధిస్తున్నాయి. అందుకే చిన్న సినిమాలకు ఎక్కువ థియేటర్స్ను ఇవ్వమని చిన్న ప్రొడ్యూసర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య తెలుగు చలనచిత్ర సీమను 4 కుటుంబాలు మాత్రమే ఏలుతున్నాయని అపనిందలను మూటగట్టుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీ కొత్తగా భారీ చిత్రాల నిర్మాణాల మత్తులో మునిగిపోయింది. దాంతో చిన్న చిత్రాల ఊసే లేకుండా భారీ చిత్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాంటి సినిమాలు తెరపైన కళాకారులే కాకుండా తెర వెనుక కళాకారుల్లో కూడా ఎక్కువ మంది పొట్ట కొడుతోందనే మరో అపనిందను టాలీవుడ్ ఇండస్ట్రీ మూటగట్టుకుంటోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ సంవత్సరాలు నిర్మించిన అంటే సంవత్సరాల తరబడి తీసిన సినిమాల్లో బాహుబలి, బాహుబలి 2 ది కన్క్లూజన్ల వంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి వలన లాభాలేవైనా ఉంటే సదరు చిత్ర యూనిట్ జేబుల్లోకే వెళ్లిపోతున్నాయి. అంతే టైంలో అలాంటి భారీ చిత్రాలకు బదులుగా సదరు నిర్మాతలు, దర్శకులు కలిసి ఓ మోస్తరు బడ్జెట్లో 4-5 సినిమాలు నిర్మించి ఉంటే బావుండేదని విమర్శకులంటున్నారు. బాహుబలికి 2 పార్టులు కలిపి 250 కోట్లు ఖర్చు పెట్టారు. అలా నిర్మించే కన్నా 50 కోట్లతో 5 సినిమాలు నిర్మిస్తే ఆ 5 సినిమాల్లో కొన్ని వందల మంది ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి ఉపాధి దొరికేది. కానీ అలా చేయకపోవడం వల్ల కొన్ని వందల మంది ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందనేది కొంతమంది వాదన. వారి ఉద్దేశం ప్రకారం అలా చూస్తే ఆ సినిమాల్లో అంతకు రెట్టింపు మంది కళాకారులు నటించి పొట్టపోసుకుని ఉండేవారనేది ఆ విమర్శకుల వాదన. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా మంచి హిట్సే సాధిస్తున్నాయి. దానికి ఉదాహరణగా పెళ్లి చూపులు, శతమానం భవతి వంటి చిత్రాల్ని చెప్పుకోవచ్చు. అది సైలెంట్గా వచ్చి పెద్ద హిట్లు సాధించిన చిన్న సినిమాలు కథ, కథనం, దర్శకత్వం బావుంటే చిన్నవైన చాలు పెద్ద హిట్లు సాధిస్తాయని నిరూపిస్తున్నాయి. అలా కాకుండా అనవసరంగా రిస్క్ చేసి పెద్ద బడ్జెట్లలో సినిమాలు తీస్తే ఆ సినిమాలు కాస్త అటో ఇటో అయితే నిర్మాతలు రోడ్డున పడాల్సిందే. అందుకే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటని సినీ విమర్శకులు అంటున్నారు. ఎవరెన్ని చెప్పినా ఎవరి లెక్కలు వారికి ఉండనే ఉంటాయి. ఎవరెట్టా పోతే మాకేంటి అని బడా ప్రొడ్యూసర్స్ అనుకుంటూ కోట్లు కుమ్మరించడానికే వారు సిద్ధపడుతున్నారు. ఏం చేస్తాం, ఎవరి కర్మకి ఎవరు కర్తలు చెప్పండి. Thank you for watching this video. Like and subscribe for more videos.